మహేశ్వరంలో దొంగలు రెచ్చిపోయారు. రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేసి దోపిడీ చేశారు. కట్టర్, ఇనుపు రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టారు. కేవలం 4 నిమిషాల్లోనే ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బుతో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహేశ్వరంలో దొంగలు రెచ్చిపోయారు. రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎంలోని డబ్బును దొంగిలించుకెళ్లారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, మహేశ్వరం మండలం రావిర్యాలలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్బీఐ ఏటీఎం లో చోరీకి పాల్పడ్డారు. అయితే ముందుగా ఒక షిఫ్ట్ కార్ లో వచ్చినటువంటి దొంగలు ఏటీఎం లో బద్దలు పెట్టి అందులో ఉండేటటువంటి సుమారుగా 30 లక్షల వరకు కూడా కాజేసినట్టు పోలీసులు ప్రాథమిక అంశాలలో నిర్ధారణ అయింది. ముందుగా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏటీఎం ఉంది. అయితే కార్ లో వచ్చినటువంటి 4 వ్యక్తులు షట్టర్ ఓపెన్ చేసి ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ముందుగా కెమెరాల్లో తమకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు వీలుగా ఆ కెమెరాల పైన స్ప్రే చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒకసారిగా కెమెరా మీద స్ప్రే చేసిన తర్వాత లోపల దొంగతనం చేసినటువంటి విజువల్స్ కావచ్చు, లేకపోతే చోరీ చేయడానికి వచ్చినటువంటి దొంగల విజువల్స్ కూడా అందులో కనబడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ స్ప్రే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ప్రతి ఏటీఎం సెంటర్ వద్ద కూడా ఏదైనా స్టెప్ జరిగితే, దొంగతనం జరిగితే మోగడానికి అలారం సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ అలారం సిస్టమ్ సంబంధించినటువంటి సెన్సార్ వైర్లను కూడా దొంగలు కట్ చేసి లోపలికి ప్రవేశించారు. అయితే ఇనుప రాడ్లు, ఆ తర్వాత గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం లో ఏ భాగంలో అయితే డబ్బులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా కట్ చేశారు. ఆ ఏటీఎం లోపల ఉండేటటువంటి బాక్స్ లో ఉండేటటువంటి డబ్బులుండే బాక్స్ ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం ఈ దొంగతనం మొత్తాన్ని అంతటి కూడా కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ఈ దొంగలు పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ముందుగా లోపలికి ప్రవేశించినటువంటి దొంగలు మొహానికి మాస్క్ తో లోపలికి ప్రవేశించారు. అనంతరం తమతో పాటు ముందుగానే తెచ్చుకున్నటువంటి గ్యాస్ కట్టర్లు ఉన్నాయి. ఆ తర్వాత రాడ్లు ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడతారు. ముందుగా ఎక్కడైతే ఏటీఎం లో అమౌంట్ ఉండేటటువంటి భాగం ఉంటుందో ఆ భాగాన్ని గ్యాస్ కట్టర్ల సహాయంతో కట్ చేసిన తర్వాత లోపల ఉండేటటువంటి బాక్స్ ను బయటికి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన సందర్భం ఉంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రూఫ్స్ ను కూడా ఇప్పటికే సేకరించినటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎవరు ఈ దొంగలు అంతరాష్ట్ర దొంగల లేకపోతే ఎవరు చేశారు అన్న అంశాల గురించి పోలీసులు ఇప్పటికే ఈ దర్యాప్తును కొనసాగిస్తారంటూ కూడా చెప్పాలి. ఘటనా స్థలానికి మహేశ్వరం డీసీపీతో పాటు ఆ తర్వాత ఏసీపీ కూడా చేరుకున్నారు. దొంగల కోసం ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 4 బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. 4 బృందాలు కూడా దొంగలకు సంబంధించినటువంటి ఆచూకీని కనుగొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సుమారుగా ఏటీఎంలో 30 లక్షల రూపాయలు కూడా ఉంటాయంటూ బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.